మల్బార్ గోల్డ్ డైమండ్స్ సంస్థ గాజువాకలో నువా పేరుతో వజ్రాల ఆభరణాల ప్రదర్శన ఏర్పాటు చేసింది. మాజీ కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, మొహమ్మద్ రఫీ ముఖ్య అతిథులుగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. గాజువాకలో నువా పేరుతో వజ్రాల ఆభరణాల ప్రదర్శన ఏర్పాటు చేసింది. మాజీ కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, మహమ్మద్ రఫీ ముఖ్య అతిథులుగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ, అమ్మకాల్లో మలబార్కు ప్రత్యేకత ఉందని అన్నారు. కస్టమర్లు కోరుకునే సరికొత్త డిజైన్లను మార్కెట్లోకి తీసుకొచ్చి ఇటువంటి ప్రదర్శనల ద్వారా ఆకట్టుకోవడం మలబార్కే దక్కిందని అన్నారు. వ్యాపార అభివృద్ధితో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ డైరెక్టర్ షహీన్, మేనేజర్ అనుష, న్యాయవాది కె జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గాజువాక బ్రాంచ్ డైమండ్ షో ఇనాగరేషన్. మీ అందరికీ తెలుసు, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ త్రూఅవుట్ ద వరల్డ్ మనకు 440+ షోరూమ్స్ ఉన్నాయి. అండ్ ఇండియాలో మన హైయెస్ట్ టర్న్ ఓవర్ చేస్తున్నారు. వరల్డ్లో వీఆర్ ఇన్ ద 3rd పొజిషన్. ఇంకా మనం గ్రో చేయడానికి మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ విల్ బి గ్రోయింగ్ మోర్ అండ్ మోర్. 700+ షోరూమ్స్ మనం ఏం చేస్తున్నారు. అండ్ ఇదన్నీ దిస్ ఆల్ హ్యాపెన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ద పీపుల్. లవ్ అండ్ బీయింగ్ ఏ ఫ్యామిలీ. మీ అందరూ మనకు బాగా, ఎస్పెషల్లీ ఇక్కడ గాజువాక కమ్యూనిటీ నుంచి బాగా సపోర్ట్ ఉన్నాయి మనకు ఇప్పటి వరకు. సో ఇక్కడ సార్ చెప్పిన విధానం మనం సోషల్ సర్వీస్ కూడా బాగా మంచిగా ఇక్కడ చేస్తున్నారు. డైలీ 300 మీల్స్ పర్ డే మనం గాజువాక సరౌండింగ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే 2 months ముందు మనం 100+ స్టూడెంట్స్కి ఇక్కడ స్కాలర్షిప్ 10 lakhs rupees గాజువాక ఉన్న పబ్లిక్ స్కూల్లో ఉన్న లేడీ గర్ల్స్ స్టూడెంట్స్కి మనం 10 lakhs స్కాలర్షిప్స్ కూడా ఇచ్చింది. అలాగే మనం ఇంకా మైక్రో లెర్నింగ్ సెంటర్, ఏ స్టూడెంట్స్ స్లమ్ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్కు రీహాబిలిటేషన్ కోసం అక్కడ ఒక టీచర్ని పెట్టి మనం ఒక స్కూల్, అలాగే ఒక చిన్న మైక్రో లెర్నింగ్ సెంటర్ కూడా వైజాగ్లో ఆల్మోస్ట్ ఒక 50 మైక్రో లెర్నింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇంకా దాని కౌంట్ కూడా మనం పెరుగుతున్నారు. అలాగే మనం ఎక్కడెక్కడ వాటర్ లేదు, ఫ్రెష్ గ్రౌండ్ వాటర్ లేదు, తాగడానికి మంచిగా వాటర్ లేదు, వాళ్ళకు మనం వాటర్ వెల్ ప్రాజెక్ట్ కూడా ఏర్పాటిస్తున్నారు. అలాగే మన గ్రాండ్మా హోమ్ మన హైదరాబాద్లో 200 బెడ్ ప్లస్ ఫెసిలిటీ ఉన్న గ్రాండ్మా హోమ్ కూడా ఉన్నాయి. ఇదన్నీ ఇలాగ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా మనం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బాగా ఫోకస్గా చేసినారు. అది మన చైర్మన్, హానరబుల్ చైర్మన్ ఎంపీ అహ్మద్ గారు ఇనిషియేటివ్. ఇదన్నీ మనం చేయడానికి ఉన్న ప్రయత్నం, ఎంకరేజ్మెంట్ అన్ని ఇస్తున్నారు మన చైర్మన్. సో వాళ్ళు కూడా తను కూడా నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. ఇదన్నీ పాసిబుల్ అవుతుంది మీ అందరూ సపోర్ట్ వాడే. సో ఐ హోప్ మీరు అందరూ విజిట్ చేయాలి. తప్పకుండా షోరూమ్ విజిట్ చేసి మన కలెక్షన్, మన ఎగ్జిబిషన్ అన్ని చూసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ ఇంకా మనం త్రూఅవుట్ ది ఇయర్ కొత్త కలెక్షన్ తీసుకొని వచ్చి మనం గాజువాక ఉన్న పీపుల్కి మనం మంచిగా ఉన్న కలెక్షన్స్, మంచి ఆఫర్స్ ఇచ్చి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విల్ బి హ్యాపీ టు సర్వ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గాజువాక మలబార్ గోల్డ్ షాప్ పెట్టి గాజువాకలో 2 years అవుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా కొత్త మోడల్స్తో అలరించాలనే ఉద్దేశంతో ఈ ఇయర్ నువా అనే డైమండ్ జ్యువెలరీస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి కస్టమర్స్ సాటిస్ఫాక్షనే మలబార్ గోల్డ్ వారి సాటిస్ఫాక్షన్. ఎందుకంటే కొత్త వెరైటీస్ ఎప్పుడు కూడా లేడీస్ కోరుకుంటారు. అలాంటి కొత్త వెరైటీస్ ఉంటేనే మరి బిజినెస్ కూడా అవుతుంది అన్న ఉద్దేశంతో మరి ప్రపంచంలోనే మలబార్ గోల్డ్ షాప్స్ ఉన్నాయి. మరి ఇంత సక్సెస్ అవనందుకు కారణం ఇలాగ ఎన్నో వెరైటీస్ లేడీస్ని అట్రాక్ట్ చేయనందుకే చేయబట్టే. బట్ చాలా సంతోషం మన గాజువాకలో పెట్టి చాలామందికి ఉపాధి కల్పించడం. ఇలాంటి షాపులు వస్తే ఆ రోజే చెప్పారు అన్నీ కూడా, ఇలాంటి షాపులు వస్తేనే 10 మందికి ఉపాధి కలుగుతుందని.
మరి అదే ఉద్దేశంతో ఈరోజు ఎవ్రీ ఇయర్లో మార్క్ కోరుతున్నారు. లేడీస్ని అట్రాక్ట్ చేయనందుకు మంచి మంచి డిజైన్స్తోని మరి వీళ్ళు వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా మా సహాయ సహకారం ఉన్నా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. గాజువాకలో మల్బర్ గోల్డ్ డైమండ్ అండ్ జ్యువెలరీలోని కొత్తగా మరి డైమండ్స్లో నువ్వా న్యాచురల్ డైమండ్ జ్యువెలరీ అన్నది ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. గౌరవ కార్పొరేటర్ గారు అయినటువంటి పల్లా శ్రీనివాస్ గారు చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మల్బర్ గోల్డ్ అనేది మొత్తం ఇంటర్నేషనల్గా 440 షాపులు ఉన్నాయి. ముఖ్యంగా గాజువాకలోని 2 సంవత్సరాలు పూర్తయింది మల్బర్ గోల్డ్ పెట్టి. ఇది మధ్యతరగతి వారికి కానీ అలాగే అందరికి కూడా గోల్డ్లోని సరసమైన రేటు మొన్నటి వరకు 30% గోల్డ్ మీద కూడా తగ్గించవడం జరిగింది. ముఖ్యంగా ఈ మల్బర్ గోల్డ్ సంస్థ అనేది ఒక వ్యాపార రంగంలోనే కాదు, సమాజ సేవా రంగంలో కూడా ముందుంది. ఎందుకంటే సమాజంలోని ఎవరైతే పేదవారు ఉంటారో వారు ఆరోగ్యం పట్ల ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నా, హాస్పిటల్ ఫెసిలిటీకి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా తగిన ఆధారాలు చూపిస్తే వీళ్ళు వాళ్ళకి ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు యువతని ఆకర్షించే అలాగే లేడీస్ కూడా ఆకర్షించే ఈ మల్బర్ గోల్డ్ జ్యువెలరీలోని కొత్త రకాలు అంటే ఈరోజు డైమండ్ కలెక్షన్ కాదు, గోల్డ్ కలెక్షన్లో కూడా కొత్త రకాలు టెక్నాలజీతో తీసుకొచ్చి మరి యువతని ఆకర్షించే విధంగా ఈరోజు ఈ మల్బర్ గోల్డ్ సంస్థ ఎదుగుతూ ఉంది. తప్పకుండా ఇంకెన్నో బ్రాంచులు పెట్టాలని, అలాగే ఈ యొక్క గాజువాక బ్రాంచ్కి మరి చూస్తున్నటువంటి కోఆర్డినేటర్ అలాగే దీంట్లో పాటు ఒక డైరెక్టర్ అయినటువంటి షాయిన్ గారిని కూడా నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఆయన ఎప్పుడు కూడాను కొత్త కలెక్షన్స్ గాజువాక తీసుకురావడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తారు. ఈరోజు విశాఖపట్నంలోని గాజువాకలోనే మరి ముఖ్యంగా కలెక్షన్ అనేది బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ మల్బర్ గోల్డ్ తాలూకా సంస్థ ఇంకా ఎదగాలని, అలాగే నేను యాజమాన్యానికి ఒకటే చెప్తున్నాను, ఎప్పుడు కూడా తరుగు మజూరీలోని కొంతమంది పేదవారు కూడా వస్తుంటారు కాబట్టి వాళ్ళని కూడా చూసి అలాగే సరసమైన ధరకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఈ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.